సంపూర్ణ రామాయణం కిష్కింధాకాండము 51 నుండి 60 సర్గలు. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో. శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 71వ సర్గ. హనుమంతుడు ఆ తాపసితో ఇంకా ఇలా అన్నాడు. మాతా, మేము ప్రస్తుతము ఆకలి దప్పులతో బాధపడుతున్నాము. ఈ బిలములో చీకటిలో యోజన దూరం నడిచాము. అందరము బాగా అలసిపోయి ఉన్నాము. ఈ బిలములో జలము దొరుకుతుందని ఆశతో వచ్చాము. కాని ఇక్కడ ఇన్ని పదార్థములను చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది. ఈ బంగారు గృహములు, ఈ వృక్షములు ఎవరివి? ఎలా పుట్టాయి? మీరే సృష్టించారా? లేక మరి ఎవ్వరి తపోబలము వలన ఉద్భవించాయా? మాకు ఏమీ అర్థం కావడం లేదు. మాకు వివరంగా చెప్పండి అని వినయంగా అడిగాడు హనుమంతుడు. హనుమంతుని మాటలు విన్న ఆ తాపసి హనుమంతునితో ఇలా చెప్పింది. ఓ వానరములలో గొప్పవాడా! మయుడు అనే దానవుడు ఉన్నాడు. అతనికి అన్ని మాయలు తెలుసు. ఆ మయుడు పూర్వము దానవులకు శిల్పిగా ఉండేవాడు. ఈ భవనములను ఆయనే నిర్మించాడు. ఆ మయుడు ఈ గుహలో వేలకొలది సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఆయన వలన వరములను పొందాడు. ఆ మయుడు ఇక్కడ ఈ భవనములను నిర్మించుకొని ఇక్కడే సుఖంగా కాలం గడిపాడు. ఆ మయుడు హేమ అనే దేవకన్య ప్రేమలో పడ్డాడు. ఆ విషయం తెలిసిన ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఆ మయుని చంపాడు. మయుడు మరణించిన తరువాత బ్రహ్మదేవుడు ఆ మయునికి చెందిన ఈ గృహములను, సంపదలను దేవకన్య హేమకు ఇచ్చాడు. ఇంక నా పేరు స్వయంప్రభ. నా తండ్రి మేరుసావణుడు. దేవకన్య హేమ నాకు మంచి స్నేహితురాలు. ఆమె ఆదేశము ప్రకారము ప్రస్తుతము నేను ఈ భవనములను, సంపదలను కాపాడుతున్నాను. ఇంతకు మీరు ఎవరు? ఏ పనిమీద ఈ వింధ్యపర్వత ప్రాంతములకు వచ్చారు? ఈ అడవులలో ఎందుకు, ఎవరికోసరం తిరుగుతున్నారు? ఇక్కడకు ఎలా వచ్చారు? ఇవన్నీ తరువాత చెబుదురు కాని మీరంతా మంచి ఆకలి దప్పికతో ఉన్నట్టున్నారు. ఇక్కడ ఉన్న ఫలములను, తినుబండారములను తృప్తిగా తిని మధురమైన పానీయములను తాగి సేదతీరండి. తరువాత మీ గురించి నాకు చెప్పండి అని ఆ తాపసి చెప్పింది. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 71వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 72వ సర్గ. ఆ తాపసి అనుమతి పొందిన ఆ వానరులు అక్కడ ఉన్న మధురమైన ఫలములను, తినుబండారములను తృప్తిగా తిని మధురమైన పానీయములను సేవించి భుక్తాయాసంతో పడుకున్నారు. తాపసి తమను అడిగిన విషయం మర్చిపోయారు. అది చూచి ఆ తాపసి స్వయంప్రభ వారి దగ్గరకు వచ్చి, మీ ఆకలి తీరినదా? విశ్రాంతి తీసుకున్నారా? ఇప్పుడైనా మీ గురించి నాకు చెబుతారా అని అడిగింది. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో తమ గురించి చెప్పసాగాడు. ఓ మాతా, నా పేరు హనుమంతుడు. మాది కిష్కింధ. వీరంతా నా సహచరులు. మేము వానరులము. అయోధ్యను పరిపాలించు మహారాజు దశరథుని కుమారుడు రాముడు. ఆయన తన భార్య సీతతో వనవాసము చేస్తున్నాడు. దండకారణ్యములో, జనస్థానములో రామలక్ష్మణులు ఆశ్రమములో లేని సమయమున రావణుడు అనే రాక్షసుడు ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు. రాముడు మా వానర రాజు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. సీతను వెతికిపెట్టమని సుగ్రీవుని అడిగాడు. ఆ సుగ్రీవుని ఆజ్ఞ మేరకు వాలి కుమారుడు అంగదుని నాయకత్వంలో అగస్త్యుడు సంచరించిన ఈ దక్షిణ దిక్కున మేము సీత కోసరం, రావణుని కోసరం వెదుకుతున్నాము. అలా వెదుకుతుంటే మాకు ఆకలి దప్పిక వేశాయి. ఈ గుహలో నుండి నీటితో తడిసిన పక్షులు రావడం చూచి ఈ గుహలో నీరు ఉండవచ్చని తెలిసి ఈ గుహలో ప్రవేశించాము. నిన్ను చూచాము.
నీ వలన మాకు ఆకలి దప్పిక తీరాయి, ఆకలితో మరణించబోవుచున్న మమ్ములను ఆహారము ఇచ్చి కాపాడావు, మేము నీకు ఏమీ ప్రత్యుపకారము చేయగలము అని అడిగాడు హనుమంతుడు. హనుమంతుని యుక్తియుక్తములైన మాటలు విన్న ఆ స్వయంప్రభ ఇలా పలికింది, నేను తాపసిని, మీ వలన నాకు కావాల్సిన అపకారము ఏమీ లేదు, మీకు ఆకలి తీరింది అంతే చాలు అని పలికింది స్వయంప్రభ. అప్పుడు హనుమంతుడు ఆమెతో ఇలా అన్నాడు, మాతా, మీరు ధర్మమూర్తులు, మా రాజు సుగ్రీవుడు మాకు ఇచ్చిన గడువు మేము ఈ బెలములో దిక్కుతోచకుండా తిరగడంలో గడిచిపోయింది. గడువు లోపల చెప్పిన పని పూర్తి చేయనందుకు మారాజు సుగ్రీవుడు మాకు మరణదండన విధిస్తాడు. మేము సీతాన్వేషణము అనే గొప్ప కార్యమును నిర్వర్తించవలసి ఉంది. కాని ఈ గుహలో చిక్కుకుపోవడం వల్ల ఆ పని చేయలేకపోయాము. ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు. మాకు ఆహారం ఇచ్చి కాపాడావు. ఈ ఆపద నుంచి కూడా నువ్వే మమ్ములను కాపాడాలి అని అన్నాడు హనుమంతుడు. హనుమంతుని మాటలకు ఆ తాపసి నవ్వి ఇలా పలికింది, ఈ బిలములో ప్రవేశించినవాడు ప్రాణాలతో బయటకు వెళ్లలేడు. మీరంతా కళ్ళు మూసుకోండి. నేను నా తపః ప్రభావంతో మిమ్ములను ఈ బెలము దాటిస్తాను. కళ్ళు తెరిస్తే మాత్రం మీరు ఈ బెలము దాటలేరు అని చెప్పింది. ఆ వానరులందరూ గబగబా తమ చేతులతో తమ కళ్లను గట్టిగా మూసుకున్నారు. స్వయంప్రభ తన తపోబలంతో ఆ వానరులను బెలము బయటకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆ తాపసి ఆ వానరులతో ఇలా అంది, మీరు ఉన్నది వింధ్య పర్వతము, అది ప్రశ్రవణ పర్వతము, అది మహాసముద్రము. ఇంక నేను నా స్వస్థానమునకు వెళ్లేదను అని పలికి స్వయంప్రభ తన బెలంలోకి వెళ్లిపోయింది. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 73వ సర్గ. అంగదుని సారథ్యంలో బయలుదేరిన వానర వీరులు అందరూ సాగర తీరం చేరుకున్నారు. వారందరికీ వింధ్య పర్వత బలంలోనే సుగ్రీవుడు ఇచ్చిన 1 నెల రోజులు గడువు తీరిపోయింది. తాపసి తపో మహిమ వల్ల సాగర తీరం చేరుకున్నారు. వారందరూ వింధ్య పర్వత ప్రాంతంలో కూర్చుని ఏమి చెయ్యాలో తోచక చింతిస్తున్నారు. పుష్పించిన లతలను చూచి వారు వసంత ఋతువు ప్రవేశించినది అని తెలుసుకున్నారు. తమకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు ముగిసిపోయింది అని చింతిస్తున్నారు. అప్పుడు అంగదుడు వారిని చూచి ఇలా అన్నాడు, మనము అందరము సీతను వెదకడానికి సుగ్రీవుని ఆజ్ఞ మేరకు బయలుదేరాము. మనకు ఇచ్చిన గడువు 1 మాసం రోజులు. ఆ మాసం రోజులు మనము ఆ బెలంలో ఉండగానే గడిచిపోయింది. అది మీకు తెలుసు. మనం ఆశ్వయుజ మాసంలో బయలుదేరాము. ఇప్పుడు చైత్రము వచ్చింది. మీరంతా సుగ్రీవునికి విశ్వాసపాత్రులు, ధర్మం తెలిసినవారు, నీతిమంతులు. ఇప్పటిదాకా మీరు చేపట్టిన కార్యములు అన్నింటిలోనూ మంచి ఫలితములను సాధించారు. సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము నేను మీకు నాయకుడు అయ్యానే గాని దిశానిర్దేశం చేయడంలో మీరే సమర్థులు. సుగ్రీవుని ఆజ్ఞ మీరినందుకు మనకు మరణం తప్పదు. కాబట్టి మనం అందరం మరణించవలసిందే. కిష్కింధకు పోయి మరణదండన పొందే కంటే ఇక్కడే ప్రాయోపవేశం చేసి మరణించడం మంచిది. సుగ్రీవుడు చాలా తీక్షణ స్వభావము కలవాడు. ఎట్టి పరిస్థితులలోనూ కాలాతిక్రమణ చేసిన మనలను క్షమించడు. సీత గురించిన వార్తను మనము తీసుకుని వెళ్లకుంటే మనకు మరణదండన తప్పదు. కాబట్టి మనకు ప్రాయోపవేశమే ప్రస్తుత కర్తవ్యము. సుగ్రీవుని చేతిలో చిత్రహింసలుపడి మరణించే కంటే సుఖంగా ప్రాయోపవేశం చేయడం మంచిది కదా. మీరు ఇంకొక విషయం మరిచిపోతున్నారు. నేను వాలి కుమారుడను. సుగ్రీవునికి నా మీద లోపల కోపం ఉంది. రాముని ప్రోద్బలంతో సుగ్రీవుడు నన్ను యువరాజును చేశాడే కాని నా మీద ఉన్న ప్రేమతో చెయ్యలేదు. కాబట్టి సుగ్రీవుడు నన్ను ఊరికే వదలడు. నా తండ్రి మీద ఉన్న తన కోపాన్ని, పగను ఇప్పుడు నా మీద చూపిస్తాడు. నాకు తీక్షణమైన శిక్ష విధించి నన్ను చంపిస్తాడు. వాలి కుమారుడిగా బతికి కిష్కింధలో దిక్కులేని చావు చచ్చే కంటే ఇక్కడ పవిత్రమైన సముద్రతీరంలో ప్రాయోపవేశం చేసి మరణించడం మంచిది అని నా అభిప్రాయము అని అన్నాడు అంగదుడు. యువరాజైన అంగదుని మాటలు విని వానరులు ఇలా అన్నారు, నీవు చెప్పింది నిజము. రాముడు సీతను చూడవలెనని కోరికతో ఉన్నాడు.
రాముడి కోరిక తీర్చవలెనని సుగ్రీవుడు పట్టుబట్టి ఉన్నాడు. మనము సీత జాడ తెలుసుకోకుండా వెళితే మనకు దండన తప్పదు. అది కాకుండా మనము గడువులోపల వెళ్లడం లేదు. సుగ్రీవుడు మనకు ఇచ్చిన గడువు ఎప్పుడో తీరిపోయింది. రాముడికి సంతోషము కలిగించాలనే మిషమీద సుగ్రీవుడు మనలను తీవ్రంగా దండిస్తాడు, చంపిస్తాడు. తప్పు చేసిన వాళ్లము ప్రభువు దగ్గరకు పోవడం మంచిది కాదు. మనము అందరం సుగ్రీవునికి మంత్రులము. ఆయనే మనలను ఈ కార్యము మీద పంపాడు. కాబట్టి మనము సీతను వెదికి ఆమె జాడ తెలుసుకుని వెళ్ళాలి కాని ఒట్టి చేతులతో వెళ్లకూడదు అని అన్నారు. ఆ మాటలు విన్న తారుడు అనే వానరుడు ఇలా అన్నాడు, మనము ఇక్కడే ఉంటే సుగ్రీవుని వలన భయం ఉండదు. ఈ లోపల మనము సుగ్రీవుని బారి నుండి మరణదండన తప్పించుకునే ఉపాయం ఆలోచించాలి అని అన్నాడు. తారుని మాటలకు అంతా సంతోషించారు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 74వ సర్గ. ఈ మాటలు విన్న హనుమంతుడు నిరాశతో నిస్పృహతో ఉన్న అంగదునికి కర్తవ్యబోధ చేయాలని అనుకున్నాడు. ముందు అంగదుని భేదోపాయముతో మిగిలిన వానరుల నుండి విడదీసి తరువాత దండోపాయముతో భయపెట్టి కిష్కింధకు తీసుకుని వెళ్లవలెనని అనుకున్నాడు. ఆ ప్రకారము అంగదునితో ఇలా అన్నాడు, ఓ అంగదా, నీవు వాలి పుత్రుడవు. యుద్ధం చేయడంలో నీ తండ్రి వాలి కంటే సమర్థుడవు. ఈ వానర రాజ్యమును పాలించుటకు అన్ని అర్హతలు నీకు ఉన్నాయి. కాని ఈ వానరులకు ధైర్యము లేదు. చపలచిత్తులు, ఏదో మాట్లాడుతుంటారు. వీరికి తమ భార్య బిడ్డలను వదిలివచ్చామే అని దిగులు. అందుకని ఏమేమో మాట్లాడుతున్నారు. వీరు నీ ఆజ్ఞలను పాటించరు. ఈ జాంబవంతుడు, నీలుడు, సుహోత్రుడు నీతో కలవరు. నేను కూడా వారితోనే ఉంటాను. సుగ్రీవుడు మనము ఎక్కడ ఉన్నా మనలను వెదికి చంపుతాడు. అప్పుడు నీవు ఎన్ని చెప్పినా సుగ్రీవుడు వినడు. బలవంతుడు బలము లేని వాడితో విరోధము పెట్టుకోవచ్చును కాని బలహీనుడు బలవంతునితో వైరము పెట్టుకోరాదు. సుగ్రీవుని కంటే మనము దుర్బలులము. సుగ్రీవునితో విరోధం పెట్టుకోవడం మంచిది కాదు. మనము ఇక్కడే ఉంటే మనలను లక్ష్మణుడు తన బాణములతో హతమారుస్తాడు. లక్ష్మణుని వద్ద నారాచబాణములు అనేకం ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నా అవి మనలను చీలుస్తాయి. ఈ వానరులందరూ తమ తమ భార్యా పిల్లలను తలుచుకుంటూ నిన్ను వదిలేస్తారు. ఎవరి దోవన వారు వెడతారు. వీరు భయస్థులు, ఊరికే భయపడతారు. భయం మనసులో ప్రవేశిస్తే గడ్డిపరక కదిలినా భయంగానే ఉంటుంది. కాబట్టి భయాన్ని వదిలిపెట్టు. సుగ్రీవుని గురించి అనవసరంగా భయపడకు. మనం అందరం సుగ్రీవుని వద్దకు వెళతాము. జరిగిన విషయాలు చెబుదాము. సుగ్రీవుడు అంత దుర్మార్గుడు కాదు, దయ కలవాడు. నీవు యువరాజువు, కాబోయే రాజువు. సుగ్రీవుడు ధర్మం తప్పి నడవడు, మంచి మనసు కలవాడు, సత్యవ్రతుడు. సుగ్రీవుడు నీకు అపకారం చెయ్యడు. పైగా సుగ్రీవునికి నీ తల్లి తార అంటే ఎంతో ప్రేమ, అభిమానము. తారకోసరం ఏమైనా చేస్తాడు. పైగా సుగ్రీవునికి సంతానము లేదు. నీవు ఒక్కడివే సుగ్రీవుడికి వారసుడివి. కాబట్టి సుగ్రీవుని వలన నీకు వచ్చిన నష్టము ఏమీ లేదు. మనం సుగ్రీవుని వద్దకు పోదాము అని హనుమంతుడు అన్నాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 75వ సర్గ. తన ప్రభువు సుగ్రీవునికి అనుకూలంగా ధర్మసమ్మతంగా హనుమంతుడు మాట్లాడిన మాటలు విన్నాడు. అంగదుడు హనుమంతునితో ఇలా అన్నాడు, హనుమా, సుగ్రీవుడు నీవు అనుకున్నంత మంచివాడు కాదు. అతనిలో మంచితనము ఏకోసానా లేదు. అతని మనసు శుద్ధమైనది కాదు. అతనిలో రుజువర్తన లేదు. కపటి. హనుమా, సుగ్రీవుడు నా తండ్రి దుందుభిని వెతుకుతూ బెలములోకి వెళితే ఆయన కోసరం వేచి ఉండక బెలమును మూసివేసి రాజ్యమును హరించాడు. అంతేకాకుండా వాలి భార్య, నా తల్లి అయిన తారను కూడా భార్యగా స్వీకరించాడు. అటువంటి వాడు ధర్మాత్ముడు ఎలా అవుతాడు? అన్నభార్య తల్లి వంటిది కదా. అటువంటి అన్నభార్య తారను అన్న బతికి ఉండగానే భార్యగా స్వీకరించడం ధర్మమా?
అంతేకాదు అగ్నిసాక్షిగా సుగ్రీవుడు రామునితో మైత్రి చేసుకున్నాడు. సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారము రాముడు నా తండ్రి వాలిని చంపి సుగ్రీవునికి కిష్కింధకు రాజును చేశాడు. కాని సుగ్రీవుడు ఏం చేశాడు? చేసిన మేలు మరిచి శరత్కాలము వచ్చినా రాముని పని గురించి ఆలోచించలేదు. ఇటువంటివాడు ఎవరు చేసిన అపకారమును గుర్తుంచుకుంటాడు? హనుమ శరదృతువు వచ్చిన తరువాత ఎంత కాలానికి సుగ్రీవుడు రాకపోతే లక్ష్మణుడు వచ్చి చంపుతానని బెదిరిస్తే లక్ష్మణుని బాణాలకు భయపడి మనలను సీతను వెదకడానికి పంపాడే కాని ధర్మం అంటే భయం ఉండి కాదు. సుగ్రీవుడు అధర్మపరుడు, పాపాత్ముడు, చేసిన మేలు మరిచేవాడు, చంచల స్వభావుడు. అటువంటి వాడిని ఎవరైనా నమ్ముతారా? ముఖ్యంగా వానరులు ఎవరూ సుగ్రీవుని నమ్మరు. నేను సుగ్రీవుని అన్న కొడుకును, తన కొడుక్కు రాజ్యం ఇవ్వకుండా నాకు రాజ్యం ఇస్తాడని నేను ఎలా అనుకోను? పైగా నేను తన శత్రువు కొడుకును. గుణవంతుడైనా గుణహీనుడైనా స్వంత పుత్రుడే రాజు అవుతాడు కాని శత్రువు కొడుకును నేను రాజు ఎలా అవుతాను? నేను సుగ్రీవుని చేతిలో చంపదగిన వాడిని కాని రాజు కాదగనవాడిని కాను. పైగా నా వల్ల అపరాధము జరిగింది. నేను సుగ్రీవుడు ఇచ్చిన సమయము అతిక్రమించాను. ఒకవేళ సుగ్రీవుడు నన్ను క్షమించినా కిష్కింధలో దుర్బలుడుగా జీవించలేను. క్రూరుడు, భ్రాతృఘాతకుడు అయిన సుగ్రీవుడు నన్ను రహస్యముగా బంధించి చంపిస్తాడు. వాడి చేతిలో బంధింపబడి చావడం కంటే ఇక్కడే ప్రాయోపవేశము చెయ్యడం ఉత్తమం. నేను ఇక్కడే ఉంటాను, కిష్కింధకు రాను. మీరంతా వెళ్ళిపోండి. నేను ఇక్కడే మరణిస్తాను. మీరు కిష్కింధకు వెళితే రామ లక్ష్మణులకు సుగ్రీవునికి నా నమస్కారాలు చెప్పండి. నా పెన తల్లి రుమను అడిగినట్టు చెప్పండి. నా తల్లి తారను ఓదార్చండి. నా తల్లి తారది జాలి గుండె. నేను మరణించాను అని తెలిస్తే తట్టుకోలేదు. తాను కూడా మరణిస్తుంది అని అన్నాడు అంగదుడు. అంగదుని మాటలు విన్న వృద్ధ వానరులకు దుఃఖము ముంచుకొచ్చింది. మేము కూడా వెళ్ళము, నీతో పాటు ఉంటాము అన్నారు. అందరూ నేలమీద దర్భలు పరుచుకొని ప్రాయోపవేశమునకు ఉపక్రమించారు. వానరులందరూ అంగదుని చుట్టుచేరి సుగ్రీవుని తిడుతూ ప్రాయోపవేశము చెయ్యడానికి నిశ్చయించుకున్నారు. సముద్రతీరంలో దర్భలు పరిచారు. తూర్పుముఖంగా కూర్చున్నారు. ఆచమనం చేశారు. రాముని గురించి మాట్లాడుకున్నారు. రాముడు అడవులకు రావడం, జనస్థానంలో ఉండగా రాముడు రాక్షసులను చంపడం, రావణుడు సీతను అపహరించడం, జటాయువు చావడం, సుగ్రీవునితో స్నేహం, వాలి మరణం ఇవన్నీ తలుచుకుంటున్నారు. అందరూ ఆ దర్భాసనముల మీద పడుకున్నారు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 75వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 76వ సర్గ. అంగదుని నిర్ణయం ప్రకారము వానరులందరూ ప్రాయోపవేశము చేస్తున్నారు. ఆ సమయంలో జటాయువు సోదరుడు సంపాతి అనే పక్షి రాజు వింధ్య పర్వత గుహలలో నివసిస్తున్నాడు. ఈ వానరుల కోలాహలము విని సంపాతి గుహలో నుండి బయటకు వచ్చాడు. సంపాతి ఆ వానరులను చూచి చాలా సంతోషించాడు. చాలా రోజుల తరువాత తనకు మంచి రుచికరమైన ఆహారము దొరికింది అనుకున్నాడు. సంపాతి ఆ వానరులను చూచి, ఎవరెవరి కర్మఫలములను బట్టి వారికి ఆహారము దొరుకుతుంది. నా అదృష్టం కొద్దీ ఈరోజు మీరు అందరూ నాకు ఆహారము అవుతున్నారు. ముందు ఏ వానరుని భక్షించాలో చెప్పండి, కోరుకునే అవకాశము మీకే ఇస్తున్నాను అని అన్నాడు సంపాతి. సంపాతి మాటలు విన్న అంగదుడు హనుమంతుని చూచి దుఃఖంతో ఇలా అన్నాడు. హనుమ, మనము చావాలని అనుకున్నాము. సాక్షాత్తు యమధర్మరాజు ఈ పక్షరూపంలో మన వద్దకు వచ్చాడు. మనము రాముని కార్యము సాధించలేకపోయాము, రాజాజ్ఞను పాటించలేకపోయాము. ఇప్పుడు ఈ ఆపద వచ్చింది. రామునికి జటాయువు ఎలాంటి సాయం చేశాడో మీకంతా తెలుసు. ధర్మాత్ముడు అయిన జటాయువు సీతను రక్షించడం కోసరం తన ప్రాణాలనే బలిపెట్టాడు. ఒక్క జటాయువే కాదు, జంతువులు అన్నీ రామునికి ఎంతో కొంత సాయం చేశాయి. మోరలెత్తి రావణుడు వెళ్లిన మార్గము చూపించాయి. కాబట్టి మనం కూడా రాముని కొరకు మన ప్రాణాలను విడిచిపెడదాము. సీతాన్వేషణలో మన ప్రాణాలను త్యాగం చేద్దాము.
ఆనాడు జటాయువుకు సుగ్రీవుని భయం లేదు. ఎలాంటి స్వార్థం లేకుండా రావణునితో యుద్ధం చేసి రామునికి సాయం చేయడం కోసరం తన ప్రాణాలు త్యాగం చేశాడు, ఉత్తమగతిని పొందాడు. కాబట్టి మనం కూడా రాముని కార్యము కొరకు ప్రాణత్యాగము చేసి ఉత్తమగతులను పొందుతాము. రాముని కొరకు ఆయన తండ్రి దశరథుడు మరణించాడు, రాముని కొరకు జటాయువు మరణించాడు. మనము అదే మార్గాన్ని అనుసరిద్దాము అని అన్నాడు అంగదుడు. ఆ మాటలు విన్నాడు సంపాతి. వారి మాటలలో తన అన్న జటాయువు ప్రసక్తి రావడం గమనించాడు. తాను కూడా దుహకిస్తూ ఇలా అన్నాడు. జటాయువు నా సోదరుడు. నేను నా సోదరిని నా ప్రాణం కన్నా అధికంగా ప్రేమిస్తాను. నా సోదరుడు జటాయువు గురించి మాట్లాడే మీరు ఎవరు? జటాయువు చావడం ఏమిటి? జటాయువుకు రావణునికి యుద్ధం జరగడం ఏమిటి? ఎందుకు జరిగింది? జటాయువు మిత్రుడు దశరథ మహారాజు ఎలా మరణించాడు? జటాయువు గురించిన సమాచారము చాలా కాలము తరువాత ఇప్పుడే వింటున్నాను. మీరు నా సోదరుని గురించి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. దండకారణ్యంలో జనస్థానంలో సుఖంగా జీవిస్తున్న నా సోదరుడు జటాయువు ఎలా మరణించాడో వివరంగా చెప్పండి. ఆయన మిత్రుడు దశరథుని గురించి చెప్పండి. మిత్రులారా, సూర్యుని కిరణముల వేడికి నా రెక్కలు కాలిపోయాయి. నేను కదలలేను. నన్ను ఈ పర్వత శిఖరము మీది నుండి కిందికి దింపండి అని అన్నాడు సంపాతి. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 76వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 77వ సర్గ. సంపాతి మాటలు వానరులు నమ్మలేదు. వీడెవడో రాక్షసుడు, కామరూపంలో ఉన్నాడు. వీడిని కిందికి దించితే మనలనందరినీ తినేస్తాడు అని అనుమానపడ్డారు. అందుకని సంపాతిని పర్వత శిఖరము మీది నుండి కిందికి దింపాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. వారికి మరో ఆలోచన కూడా వచ్చింది. ఎటూ తాము చావడానికే ప్రాయోపవేశం చేస్తున్నారు. అటువంటిది తాము ఈ రాక్షసుడి చేతిలో చావడం మేలుకదా. తొందరగా చావాలనే కోరిక ఈ విధంగా నెరవేరుతుంది అని కూడా అనుకున్నారు. ఇలా ఆలోచించిన తరువాత అంగదుడు సంపాతిని ఆ పర్వత శిఖరము మీది నుండి కిందికి దింపి నేలమీద పెట్టారు. అప్పుడు అంగదుడు సంపాతితో తమ వృత్తాంతము ఇలా చెప్పసాగాడు. ఓ పక్షిరాజా, పూర్వము రుక్షజుడు అనే వానరరాజు ఉండేవాడు. ఆయన నా పితామహుడు, తాతగారు. వాలి, సుగ్రీవుడు ఆయనకు ఔరసపుత్రులు. వాలి నా తండ్రి తన పరాక్రమంతో ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు అనే మహారాజు జన్మించాడు. ఆయన కుమారుడు రాముడు. తండ్రి ఆజ్ఞ పాటించడానికి రాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణునితో అరణ్యవాసం చేస్తూ దండకారణ్యానికి వచ్చాడు. రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీతను జనస్థానము నుండి బలవంతంగా తీసుకుపోయాడు. రావణుడు సీతను తీసుకుపోతుంటే జటాయువు అనే పక్షిరాజు చూచాడు. సీతను రక్షించాలని రావణునితో యుద్ధం చేశాడు. కాని రావణుడు జటాయువు రెక్కలు ఖండించి చంపాడు. రామకార్యంలో మరణించిన జటాయువు ఉత్తమగతులు పొందాడు. రాముడు సీతను వెతుకుతూ నా పెనతండ్రి సుగ్రీవుని వద్దకు వచ్చాడు. రాముడు సుగ్రీవునితో స్నేహం చేశాడు. సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారము రాముడు నా తండ్రి వాలిని చంపాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు. సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము మేము సీతను వెదుకుతూ ఇక్కడకు వచ్చాము. కాని సీత జాడను తెలుసుకోలేకపోయాము. సీతను వెదుకుతూ నీరు దొరుకుతుందేమో అని మేము ఒక బెలములోకి ప్రవేశించాము. ఆ బెలములో మేము ఆహారము, నీరు కొరకు వెదుకుతండగానే సుగ్రీవుడు మాకు ఇచ్చిన 1 మాసము కాలము దాటిపోయింది. ఇప్పుడు మేము కిష్కింధకు పోతే సమయపాలన చేయనందుకు సుగ్రీవుడు మమ్ములను చంపుతాడు. రాముడికి, లక్ష్మణునికి, సుగ్రీవునికి కోపం తెప్పించి మేము కిష్కింధలో బతకలేము. అందుకని మేము ఇక్కడ ప్రాయోపవేశము చేస్తున్నాము అని చెప్పాడు అంగదుడు. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 77వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 78వ సర్గ.
అంగదుడు చెప్పిన మాటలు విని సంపాతికి కన్నీళ్లు ఆగలేదు. సోదరుడు జటాయువు మరణాన్ని తలుచుకొని ఏడుస్తున్నాడు. సంపాతి ఆ వానరులతో ఇలా అన్నాడు. రాముని కోసరం, సీతను కాపాడటం కోసరం తన ప్రాణాలు అర్పించాడు అని మీరు చెబుతున్న జటాయువు నా తమ్ముడు. నాకు ఈ విషయము ఇంతకు ముందే కొద్దిగా తెలుసు. ఇప్పుడు మీ నుండి పూర్తిగా రూఢపరుచుకున్నాను. ఇప్పుడు నాకు రెక్కలు లేవు. అందుకని నా తమ్ముడి మరణానికి నేను రావణుని మీద ప్రతీకారము తీర్చుకోలేను. పూర్వము వృత్రాసుర వధ జరిగిన కాలంలో నేను, నా తమ్ముడు జటాయువు పోటీలు పడి సూర్యమండలము వైపుకు ఎగురుతున్నాము. సూర్యవేడికి నా తమ్ముడు జటాయువు సొమ్మసిల్లాడు. నేను నా రెక్కలతో నా తమ్ముడు జటాయువుకు రక్షణ కల్పించాను. అప్పుడు సూర్యుని వేడికి నా రెక్కలు కాలిపోయాయి. నేను వింధ్య పర్వతము మీద పడ్డాను. నా తమ్ముడు జటాయువు ఎక్కడ పడ్డాడో తెలియదు. ఇప్పుడు మీ మాటల వలన నా తమ్ముడి గురించి తెలిసింది అని అన్నాడు సంపాతి. అప్పుడు అంగదుడు సంపాతితో ఇలా అన్నాడు. రావణుడు సీతను అపహరించాడు అని జటాయువు వలన రామునికి తెలిసింది. కాని ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో చెప్పకుండానే జటాయువు మరణించాడు. ఆ రావణుని నివాసము గురించి నీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పు. దాని వలన మేము సీత యొక్క జాడ కనుక్కోడానికి వీలు కలుగుతుంది అని అన్నాడు అంగదుడు. ఆ మాటలకు సంపాతి ఇలా చెప్పాడు. నా తమ్ముడు జటాయువు రాముని కోసరం తన ప్రాణాలు అర్పించాడు. నాకు రెక్కలు లేవు కాబట్టి నేను కేవలం మాట సాయం చేస్తాను. నాకు వర్ణలోకము, భూలోకము, స్వర్గలోకము, పాతాళలోకము, దేవాసుర యుద్ధము, అమృతాన్ని మథించడం అన్నీ తెలుసు. రావణుడు సీతను తీసుకుపోవడం నేను కూడా చూచాను. అప్పుడు సీత రామా రామా అని అరుస్తూ ఉంది. ఇంకా ఆ రావణుని గురించి చెబుతాను వినండి. రావణుడు విశ్రవసుని కుమారుడు, కుబేరునికి తమ్ముడు. ఆ రావణుడు లంకానగరంలో నివసిస్తున్నాడు. ఇక్కడికి 100 యోజనముల దూరంలో సముద్రమధ్యలో ఒక ద్వీపము ఉంది. ఆ ద్వీపములో విశ్వకర్మచే నిర్మింపబడిన లంక అనే నగరము ఉంది. ఆ నగరము చాలా విలాసవంతంగా ఉంటుంది. బంగారు ద్వారములు, బంగారు అరుగులు, పెద్ద పెద్ద భవనములు ఆ నగరంలో ఉన్నాయి. ఆ నగరం చుట్టూ శత్రువులకు ప్రవేశించరాని పెద్ద ప్రాకారము ఉంది. రావణుడు సీతను ఆ లంకా నగరంలో బంధించి ఉంచాడు. మీరు లంకా నగరం వెళ్లగలిగితే అక్కడ సీతను చూడగలరు. కాని మీరు 100 యోజనములు సముద్రము దాటి వెళ్లాలి. అక్కడి నుండి సముద్రమధ్యలో ఉన్న లంకను చేరాలి. మీరు తొందరగా వెళ్ళండి. మీరు సీతను చూడగలరు అని నా దివ్యదృష్టికి గోచరమవుతూ ఉంది. నాకు మా పక్షుల గురించి బాగా తెలుసు. కొన్ని పక్షులు కేవలం ధాన్యము తిని జీవించేవి భూమికి సమాంతరంగానే ఎగురుతాయి. రెండవ జాతి పక్షులు అంటే కాకులు మొదలగునవి ఇంకొంచెం పైగా ఎగురగలవు. క్రౌంచ పక్షులు మొదలగునవి ఇంకా పైన ఎగురగలవు. ఇంకా 4వ జాతి పక్షులు అయిన గద్దలు మొదలగునవి ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురగలవు. ఇంకా హంసలు మొదలగు పక్షులు ఇంకా ఎత్తులో ఎగురగలవు. వినతకు గరుడు, అరుణుడు జన్మించారు. వారిది ఇంకా ఎత్తున ఎగురగల పక్షి సంతతి. మేము అరుణుని సంతతివారము. రావణుడు నా సోదరుడు జటాయువును చంపాడు. కాబట్టి నేను రావణుని మీద ప్రతీకారము తీర్చుకోవాలి. మేము ఆకాశంలో ఎంత ఎత్తున ఎగురుతున్నా, నేలమీద ఉన్న ఎంత చిన్న వస్తువునైనా నిశితంగా చూడగలము. నాకు లంకలో ఉన్న సీత స్పష్టంగా కనపడుతూ ఉంది. మేము మాకు సహజంగా ఉన్న తీక్షమైన చూపు చేత 100 యోజనముల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా చూడగలము. ఎందుకంటే మేము ఆకాశంలో ఎగురుతూ ఎంతో కింద భూమి మీద ఉన్న సూక్ష్మమైన జంతువులను కూడా చూడగల శక్తిని మాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. మీరు ముందుగా సముద్రమును దాటే ఉపాయమును ఆలోచించండి. సముద్రమును దాటితేగాని లంకా నగరము చేరలేరు. మీరు నన్ను సముద్రము వద్దకు తీసుకొని వెళ్ళండి. చనిపోయిన నా సోదరుడు జటాయువుకు జలతర్పణము విడవాలి అని అన్నాడు సంపాతి.
సంపాతి చెప్పిన మాటలకు వానరులు ఎంతో సంతోషించారు. రెక్కలు కాలిపోయిన సంపాతిని ఎత్తుకొని అందరూ సముద్ర తీరమునకు వెళ్లారు. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 78వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 79వ సర్గ. సంపాతి చెప్పిన మాటలు వానరుల చెవులకు ఇంపుగా తోచాయి. వారు ఆనందంతో ఉరకలు వేశారు. వారందరిలోకి పెద్దవాడైన జాంబవంతుడు లేచి సంపాతితో ఇలా అన్నాడు. సీత ఎక్కడ ఉంది? సీతను ఎవరు చూచారు? సీతను అపహరించినవాడు ఎవరు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? మాకు తెలియజెయ్యి. పై వివరాలు మాకు తెలియజేస్తే నీవు మాకు మహోపకారము చేసినవాడివి అవుతావు. ఇంతకు సీతరాముని భార్యని తెలిసి రాముని బాణము శక్తి మహిమ తెలిసి సీతను అపహరించిన ఆ మూర్ఖుడు ఎవరు అని అన్నాడు జాంబవంతుడు. దానికి సంపాతి ఇలా చెప్పసాగాడు. సీతను అపహరించడం గురించి నాకు ఎలా తెలిసిందో, నాకు ఎవరు చెప్పారో, ఇప్పుడు సీత ఎక్కడ ఉందో మీకు వివరంగా చెబుతాను వినండి. మీకు ఇదివరకే చెప్పాను కదా, నేను సూర్యకిరణముల వేడికి తాళలేక రెక్కలు కాలిపోయి ఈ పర్వతము మీద పడిపోయాను. కదలలేక పడిఉన్నాను. పైగా నేను వృద్ధుడను. నా బలము పరాక్రమము నశించిపోయాయి. కదలలేను. అట్టి పరిస్థితిలో నా కుమారుడు సుపార్శ్వుడు నాకు ప్రతి దినము ఆహారము తెచ్చిపెట్టేవాడు. గంధర్వులకు కామము అధికము, పాములకు కోపము ఎక్కువ, లేళ్లకు భయం ఎక్కువ, అలాగే పక్షులమైన మాకు ఆకలి అధికము. ఒకరోజు నా కుమారుడు నాకు ఆహారము ఏమీ తేలేదు. సూర్యాస్తమయ సమయానికి వట్టి చేతులతో వచ్చాడు. నాకు ఆకలితో కడుపు నకనకలాడిపోతోంది. ఆకలికి తట్టుకోలేక నేను నా కొడుకును ఆహారం తేలేదని తిట్టాను. నా కొడుకు నన్ను తిట్టవద్దని ప్రార్థించాడు. తాను ఆహారము తీసుకురాకపోవడానికి కారణం ఈ విధంగా చెప్పాడు. తండ్రి, నేను ప్రతి దినము వలె ఆహారము కొరకు మహేంద్ర పర్వత శిఖరము మీద కూర్చుని ఉన్నాను. నా తల వంచి సముద్రములో ఉన్న చేపలను పట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ సమయంలో ఒకడు పెద్ద రాక్షసుడు, నల్లటికొండ మాదిరి ఆకారముతో ఉన్నవాడు, ఒక స్త్రీని తన చేతులతో ఎత్తుకొని ఆకాశంలో తీసుకుపోతున్నాడు. వాడిని నేను చూచాను. సముద్రంలో జంతువులను పట్టుకునే బదులు వీరిద్దరినీ ఆహారంగా తీసుకుపోవచ్చు కదా అని ఆ రాక్షసుని అడ్డగించాను. వాడు తనను పోనివ్వమని నన్ను వేడుకున్నాడు. తనకు దారి ఇవ్వమని బతిమాలే వాడిని చంపడం నాకు ఇష్టం లేదు. వాడిని వదిలిపెట్టాను. వాడు ఆ స్త్రీని తీసుకుని వాయువేగంతో వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆకాశంలో సంచరించు సిద్ధులు నా వద్దకు వచ్చి నాతో ఇలా అన్నారు. ఆమె ఎవరో కాదు, దశరథ మహారాజు కుమారుడు, రాముని భార్య. ఆమెను రావణుడు అనే రాక్షసుడు అపహరించుకొని పోతున్నాడు. నీవు వాడిని విడిచిపెట్టావు అని అన్నారు. ఇదంతా జరిగేటప్పటికీ సూర్యాస్తమయము అయింది. అందుకని నేను నీకు ఏమీ ఆహారము తీసుకురాలేకపోయాను అని అన్నాడు నా కుమారుడు. నాకు వెంటనే పోయి ఆ రావణుని చంపి సీతను రక్షించవలెనని కోరిక కలిగింది. కాని రెక్కలు లేక జీవచ్ఛవంలా పడి ఉన్న నాకు అది సాధ్యం కాదు కదా. అందువలన సీతను రక్షించలేకపోయాను. కాని నేను మీకు కొంత ఉపకారము చేయగలను. రామునికి సాయం చేయడం అంటే నాకు కూడా ఇష్టమే కదా. సుగ్రీవుడు వానరరాజు, రాముడు గొప్ప పరాక్రమవంతుడు. రామ బాణమునకు తిరుగులేదు. కాని మీ వానరుల సాయం లేనిదే వారు ఏమీ చేయలేరు. మీ బుద్ధికి పదును పెట్టండి. కార్యరంగములోకి దూకండి. కార్యసాధకులకు అసాధ్యము ఏమీ లేదు అని అన్నాడు సంపాతి. శ్రీమద్ రామాయణము కిష్కింధా కాండము 79వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. కిష్కింధా కాండము 60వ సర్గ. వానర నాయకులు అందరూ సంపాతితో కలిసి చనిపోయిన జటాయువుకు జలతర్పణములు విడిచారు. తరువాత తీరుబడిగా అందరూ సంపాతి చుట్టూ కూర్చున్నారు. అప్పుడు సంపాతి వారితో ఇలా అన్నాడు.
ఇప్పుడు నేను మీకు సీత ఎక్కడ ఉన్నది అనే విషయం నాకు ఎలా తెలుసో చెబుతాను, సావధానంగా వినండి. నేను సూర్యుని వేడికి రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతము మీద పడిపోయాను అని మీకు చెప్పాను కదా. నాకు ఏమీ తెలియడం లేదు, నేను ఎక్కడ ఉన్నది కూడా తెలియదు, తెలివి తప్పి పడి ఉన్నాను. నాకు తెలివి వచ్చి చుట్టూ చూచాను. నేను దక్షిణ సముద్ర తీరము దగ్గర ఉన్న వింధ్య పర్వతము మీద ఉన్నట్టు, నాకు దగ్గరలో నిశాకరుడు అనే ఋషి ఆశ్రమము దగ్గర ఉన్నట్టు తెలుసుకున్నాను. ఇక్కడ మీకు ఒక సందేహము రావచ్చు, దక్షిణ దిక్కుగా వెదకమంటూ అంగదుని వింధ్య పర్వతము దగ్గర నుండి వెదకమన్నాడు సుగ్రీవుడు. మనకు తెలిసి వింధ్య పర్వతము భారతదేశము మధ్యభాగంలో ఉంది, పంపానది కేరళ ప్రాంతంలో ఉంది, కిష్కింధ కూడా అక్కడే ఉండి ఉండవచ్చు. సీతను గోదావరి తీరం నుండి రావణుడు అపహరించాడు అని మనము చదువుకున్నాము. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది కదూ. ఈ శ్లోకంలో మన సందేహాలు అన్నీ తీర్చాడు వాల్మీకి మహర్షి. హృష్టపక్షిగణ కీర్ణ కందరోదరకుటవాన్ దక్షిణస్యోదరిథేస్తీరే వింధ్యో అయమితి నిశ్చితః. దక్షిణస్య దక్షిణ దిక్కున ఉన్న ఉదధేహ సముద్రము యొక్క తీరే తీరమున ఉన్న వింధ్యః ఇతి వింధ్య అను పర్వతము అని నిశ్చితి నిశ్చయించుకున్నాను. కాబట్టి ఇప్పటిదాకా మనము అనుకున్నట్టు భారతదేశ మధ్యలో ఉండే వింధ్య పర్వతము కాదు, దక్షిణ సముద్ర తీరములో మరొక వింధ్య పర్వతము ఉంది అని తెలుస్తూ ఉంది. రామాయణ కథ త్రేతాయుగానికి సంబంధించింది. అప్పుడు ఉన్న భౌగోళిక పరిస్థితులు ఇప్పుడు లేవు. కొన్ని నగరాలు, పట్టణాలు, పర్వతాలు కాలగర్భంలో కలిసిపోయాయి, కొన్ని కొత్తవి వెలిశాయి. కాబట్టి ఈనాడు ఉన్న భారతదేశంతో మనం ఆనాటి భారతదేశాన్ని పోల్చడం సరికాదు అని నా భావన. నేను ఆ పర్వతము మీద 8,000 సంవత్సరములు ఉన్నాను. అతి కష్టం మీద నేను ఆ వింధ్య పర్వత శిఖరము నుండి కిందికి దిగి వచ్చాను. నాకు ఆ ఋషిని చూడవలేనని కోరిక పుట్టింది. ఒక చెట్టు కింద కూర్చుని ఆ ఋషి కొరకు ఎదురుచూస్తున్నాను. అప్పుడు ఆ ఋషి సముద్రములో స్నానం చేసి వస్తుండగా చూచాను. ఏనుగులు, సింహాలు, పాములు, పులులు మొదలగు క్రూరజంతువులు ఆయనను చుట్టుముట్టి వస్తున్నాయి. ఆ ఋషి ఆశ్రమములోనికి వెళ్లగానే అవి అన్నీ ఎవరి దోవన అవి వెళ్లిపోయాయి. ఆ ఋషి దారి మధ్యలో చెట్టు కింద కూర్చుని ఉన్న నన్ను చూచాడు. లోపలకు వెళ్లిన కొంచెంసేపటికి బయటకు వచ్చాడు. నా వద్దకు వచ్చి నన్ను చూచాడు. నేను ఇదివరకు నిన్ను చూచాను, నువ్వు సంపాతి కదూ, నీ రెక్కలు కాలిపోయి వికృతంగా ఉండడం వలన నిన్ను వెంటనే గుర్తించలేకపోయాను. నీ తమ్ముడు జటాయువు కదూ. ఇంతకు పూర్వము మీరు నన్ను కలిసేవాళ్లు. ఇంతకు నీ రెక్కలు ఎందుకు కాలిపోయాయి? నీవు వికృతంగా ఎందుకు అయ్యావు? వివరంగా చెప్పు అని అడిగాడు ఆ ఋషి. శ్రీమద్ రామాయణము కిష్కింధాకాండము 60వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం కిష్కింధాకాండము 51 నుండి 60 సర్గలు. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5,000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము